టీవీ న్యూస్ నా పేరు ప్రతిభ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న మనందరం కలిసికట్టుగా పనిచేస్తేనే ప్రజలు మనల్ని గుర్తిస్తారని ప్రభుత్వ వైద్య అధికారులు రాహుల్, శిరీష అన్నారు. దేవరకద్ర నియోజకవర్గం చిన్న చింతకుంట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణంలో ఎంపీహెచ్ఓ విజయేందర్, ఎంపీఎంఓ బాలాజీ ప్రభుత్వ ఆదేశాల మేరకు బదిలీపై వెళ్లారు. వారికి వైద్య బృందం ఘనంగా సన్మానించి గిఫ్టులు అందజేశారు. డాక్టర్స్ మాట్లాడుతూ ఎవరైనా సరే విధుల పట్ల నిర్లక్ష్యం చేస్తే కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు. మంచి పిహెచ్కే వచ్చిన జనరల్గా అయితే మంచి స్టాఫ్ ఉంది, మంచి కోఆపరేషన్. ఏ దాంట్లో అయినా కూడా ఏది చెప్పినా కూడా కాదనకుండా డాక్టర్తో సహా స్టాఫ్ అందరు కూడా నాకైతే ఫుల్ సపోర్ట్గా ఉంది. ఏది చెప్పినా కూడా ఇది కాదనకుండా డ్యూటీ పరంగా అయితే అంతా హ్యాపీగానే ఉండే. కొంచెం నేను దూరంకి వెళ్ళి వచ్చేవాడు ఒకటే బాధ ఉండే, కానీ డ్యూటీ పరంగా అయితే ఫుల్ సాటిస్ఫాక్షన్. 4 ఏళ్ళు చేసినా కానీ కూడా ఇంత తొందరగా అయిపోయిందా అన్నట్లే అయిపోయింది నాకైతే పీరియడ్. సో డ్యూటీ పరంగా ఎవరినన్నా నేను ఎవరైనా అటు చేసి మాట్లాడినా డ్యూటీలో అవన్నీ కామన్ అవుతూ ఉంటాయి. ఎవరినన్నా నేను అటు చేసి ఉంటే దయచేసి నన్ను క్షమించండి. పనిచేసినా కూడా ఎందరికో ప్రాణాలకు ఇస్తున్నాము. ఫార్మసీ అంటే మంది ఇచ్చి ప్రాణం కాపాడుతుంది, రక్త పరీక్ష చేసి ప్రాణం కాపాడుతుంది, కళ్ళు ఇచ్చి కాపాడుతున్నాం, ఇంజక్షన్ ఇచ్చి కాపాడుతున్నాం. ఏదో మొత్తానికి అయితే దేవుడు చేసే పని మనం చేస్తున్నాం. కాబట్టి ఇలాంటి డిపార్ట్మెంట్లో మనం చేయించడం కూడా మన పూర్వజన్మ సుకృతం. నిజంగా చెప్పాలి, దీన్ని పెయిన్ఫుల్గా భావించకుండా మనం లీనమై పనిచేస్తే ప్రేమ పెరుగుతుంది, అటు నుంచి కూడా ప్రేమలు వస్తాయి. ఇది నేను సొంతంగా ఎందుకంటే ముసలి వస్తారు నా దగ్గరంతా, ఏవో 60 వాళ్ళే వస్తారు. వాళ్ళ సొంత ప్రాబ్లమ్స్ చెప్పుకుంటుంటూ నేను కూడా వాళ్ళకి లీనం అయిపోయి మోటివేషన్ చేయాలంటే వాడు ఆపరేషన్కి వస్తాడు, కానీ ఇంట్లో వాళ్ళు వస్తుంటారు. అయినా కూడా ఆపరేషన్కి వస్తారు. ఎందుకంటే మనం చూసేదాన్ని బట్టే మీరు అట్లా తిరుగుతూ ఉంటే అవి ఏం చేయాలి మొత్తం ఉన్నాయి. ఆయన డిస్ట్రిక్ట్లో ఉండే అప్పుడు అంటే ఆ కంట్రీ లీవ్ ప్రోగ్రామ్కి డిస్ట్రిక్ట్లో పెట్టిండ్రు. అయినా కూడా డైలీ ఏమున్నా ఆయన దగ్గర గైడెన్స్ తీసుకొని దాన్ని బట్టి చేసినాం ప్రోగ్రామ్. అదంతా మంచిగా సక్సెస్ అయింది. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. తర్వాత ఇంకా ఎవ్రీ మంత్ క్యాటరాక్ట్ పేషెంట్స్ అయితే ఖచ్చితంగా ఇక్కడ మినిమం 30 పేషెంట్స్ చేసింది సార్. అంటే ఇక్కడ 3 PHCs ఈ దేవరకద్ర పేరు అవన్నీ కలుపుకోలేనా ఎవ్రీ మంత్. ఆయన వెహికల్ లేకపోయినా కూడా ఆ వెహికల్ అయినా డీజిల్ పంపించుకొని ఈయన ఓన్ మనీతో వెహికల్ తెప్పించి వీళ్ళందరికీ కొన్నిసార్లు వాళ్ళు వెహికల్ ఇవ్వమంటారు, డేట్స్ ఇవ్వమంటారు. కానీ ఇక్కడ నేను పేషెంట్స్ ఉంటారు, వీళ్ళను మళ్ళీ నాకు కాదు నెక్స్ట్ టైం కావాలని వాళ్ళని తిప్పలేము. మళ్ళీ ఆ వెహికల్ లేకపోతే కూడా నా వేరే వెహికల్ తీసుకొని దాంట్లో డీజిల్ పంపించుకొని అవన్నీ తీసుకొచ్చి కూడా పేషెంట్స్కి తీసుకుపోయి సర్జరీ చేయించుకొని వస్తుండే. అంటే అంత డెడికేటెడ్గా ఉంటుండే. ఎవ్రీ మంత్ ఖచ్చితంగా ఇది మా దగ్గర క్యాటరాక్ట్ కేసెస్ అయితే అట్లీస్ట్ మినిమం 25 to 30 కేసెస్ ఎవ్రీ మంత్ అయినాయి. సార్ పోయిన తర్వాత ఇక్కడ కొన్ని రోజులు లేకుండా ఆఫ్టాల్మిక్